వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సాహిత్య వైభవం కార్యక్రమానికి పునఃస్వాగతం. నారాయణ శతకం అనేటువంటి ఈ గ్రంథాన్ని ఈసారి నారాయణ శతకాన్ని సాహిత్య వైభవ కార్యక్రమానికి స్వీకరిస్తున్నాం. నారాయణ శతకం అనేటువంటిది శతక ప్రక్రియకు చెందినటువంటిది. అందరూ దీనిలో ఉండేటువంటి ఎక్కువ భాగం పోతనామాత్య ప్రణీతంగా చెప్పుకుంటూ ఉన్నారు. దీనిని కెవి రాఘవాచార్యులు గారు శాశ్వత ఆంధ్ర ఉపన్యాసకులు విశ్రాంతి తీసుకుని పావని సేవా సమితి ద్వారా దీనిని ప్రచురించడం జరిగింది. కెవి రాఘవాచార్యులు గారు దీనికి వ్యాఖ్య రాశారు. ఆంధ్ర వాంగ్మయంలో శతక సాహిత్య ప్రక్రియ ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకున్న ఇష్టదైవత్వాన్ని భక్తితో స్తుతించిన సంస్కృత స్తోత్రాల పద్ధతులు తెలుగు భక్తి శతకాల్లో గోచరిస్తుంటాయి. శతక ప్రక్రియ నేటికి అనువాదం కాక స్వాపజ్ఞకమై మకుట వృత్త సంఖ్యానీతమై భాషిస్తూ ఉన్నది. నారాయణ శతకం శార్దూలమత్తే వృత్తాలతో 105 పద్యాలతో భక్తి రసభరితమైనది. వెల్లంకి తాతంబట్టు, కస్తూరి రంగకవి లాంటి లాక్షణికులు దీన్ని పేర్కొన్నందువల్ల ఇది ప్రాచీనమైన శతకం. వేద శాస్త్రాలను బాగా విని వ్యాఖ్య భాగవతాన్ని పలుమార్లు పఠించి సంస్కృత స్తోత్రాలను పుక్కిటబట్టి అంతకు ముందున్న శతకాల ఛాయలు గ్రహించి శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందటానికి ఆర్తితో పద్యరచనాభ్యాసం చేసినట్లున్నది ఈ శతకం. దీనిని కెవి రాఘవాచార్యులు గారు వ్యాఖ్యానాన్ని రచించటం మనకెంతో ముదావహమైనటువంటి విషయం. అటువంటి పద్యం కావ్య శతకం నుండి శతకం అనగా 100 పద్యాలతో ఉన్నది. మనకి వేమన శతకము మొదలైనటువంటివి, సుమతీ శతకము, కాళహస్తీశ్వర శతకము ఇలాంటివి ఉన్నాయి. శతకాలలో శృంగార శతకాలు, భక్తి శతకాలు, నీతి శతకాలు, ఈ విధంగా అనేకమైనటువంటి శతకాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దానిలో ఈ నారాయణ శతకం అనేది మహత్తరమైనటువంటి శతకం. నేనీదాసుడ నీవు నా పతివి నిన్నే కాని ఎందెవరిన్ ధ్యానింపనట్లగొట్టుకున్నా నేర్పు చందంబునన్ నీ నామస్తుతిలాచరించు నెడలన్ ఏ తప్పులుంగల్గినన్ వానిన్ లోగనుమయ్య తండ్రి విహిత వ్యాపార నారాయణ అనేటువంటి మకుటంతో ఈ శతకం రాయబడింది. దీనిలో 105 పద్యాలు ఉన్నాయి. జగద్ధిత కృత్యాలను ఆచరించే ఓ నారాయణ, నేను సేవకుణ్ణి, నీవు ప్రభువు, నిన్నుగాక మరెవరిని స్మరించను స్తుతింపను కూడా. కాబట్టి నీవు ప్రభువు, నిన్నుగాక మరెవరిని స్మరింపను స్తుతింపను కూడా. కాబట్టి నా శక్తి కలది నీ నామ సంకీర్తనం చేయనప్పుడు కలిగే నా తప్పుల్ని క్షమించి స్వీకరింపు తండ్రి అని సవినయంగా కెవి రాఘవాచార్యులు గారు మనవి చేసుకున్నారు. అలాగే చదువుల్ పెక్కులు సంగ్రహించి పెదపం జాలంగ సుజ్ఞాని అయి మదిలో బాయక నిల్పదగనా మర్మంబు వీక్షింపడే మొదలంగాడిద చారు గంధ వితతుల్ మోవంగ శక్యంబి కాకది సౌరభ్య పరీక్ష చూడ కుశలే అవ్యక్త నారాయణ. అవ్యక్తుడైన ఓ నారాయణ, మొదట విద్యలను బాగా నేర్చి పిమ్మట యోగ్యమైనటువంటి సమ్యజ్ఞానం కలవాడే హృదయంలో నిన్ను సర్వదా స్మరిస్తూ నిలుపుకోవాలి. కానీ నరుడు అమర్మాన్ని గమనించద్దు కదా. గంధపు చెక్కలు మోసే గాడిదకి వాటి బరువే తెలుస్తుంది, కానీ పరిమళాన్ని పసిగట్టేటువంటి పాఠం ఉన్నదా అని చెప్పి ఈ విధంగా తెలియజేసి ఉన్నారు. అలాగే
లలిగబ్బంబు కరాటమి వసుధ నెల్లన్మించెబోని కదావళి కర్పూరమనించిన నితరము వ్యర్థార్థ కామోదముల్ పెలుచంబూన అక్కరాటము తుదిన్ బేతే కరాటంబి ఓ చలదిందీవరపత్ర లేచిన ఘనశ్యామంగ నారాయణ. కలువరెక్కుల్లాగా చలించే కన్నులు, నీలమేఘంలాగా శరీరము కలిగినటువంటి ఓ నారాయణ, నీ కథల సముదాయం అనేటువంటి పచ్చకర్పూరం నింపినట్లయితే కావ్యమనే భరణి వరుసగా వసుధగా తడుక్కు ఆవరిస్తుంది. ఇక వేరే నిష్ప్రయోజక ద్రవ్య వాసనలతో బాగా నిండిన ఆ భరణి చివరికి చేతులతో పట్టుకునే వస్తువే అవుతుంది సుమా అని చెప్పి ఈ విధంగా ఆ యొక్క కావ్యానికి పచ్చ కర్పూరం ఎటువంటి సువాసన ఇస్తుందో ఆ విధంగానే ఈ కావ్యం కూడా సువాసనగా ఉన్నది అని చెప్పి చెబుతూ ఉన్నారు. నీ పుత్రుండు చరాచర వ్రతతులను నిర్మించి పెంపారగా నీ పుణ్యంగన సర్వజీవతతులను నిత్యంబు రక్షింపగా నీ పాదోదకమీ జగత్రేములను నిష్పాపులంజేయగా నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణ నిత్యాత్మనారాయణ. ఓ సుగుణ, మంచి గుణములు కలిగిన ఆయన నిత్యాత్మ నారాయణ, నీ పుత్రుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ జంగమస్థావర పదార్థాలను సృజిస్తుంటే నీ ధర్మపత్ని అయినటువంటి లక్ష్మీదేవి సకల జీవరాశులను ఏమరకుండా రక్షిస్తుంటే నీ పాదతీర్థమైనటువంటి గంగ ముల్లోకనం పావనం చేస్తూ ఉంటే నీ మహిమను ఇంకా ఏమని వర్ణించగలుగుతాం నారాయణ అని చెప్పి నారాయణ మహిమను ఈ విధంగా వర్ణించారు. నా చిన్ననాడు నేను దసరా పండగప్పుడు మా ఊళ్ళో ఇలా ఈ పద్యం పాడుకుంటూ ప్రతి ఇంటికి తిరిగేటువంటి వాళ్ళు పంతులు గారు. వాళ్ళకి ఏదో ఒకటి కొంత ఇస్తూ ఉండేవాళ్ళు. అది ఏం పద్యం అంటే ఇప్పుడు నాకు దీనిలోదన్న విషయం గ్రహించింది. ధర సింహాసనమైన భంబు గొడుగై తద్దేవతల్ మృత్యులై పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై సిరి భార్యామణి అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్నీ ఘనరాజ సంబునిజమై వర్ధిల్లు నారాయణ. ఓ నారాయణ, నీ సింహాసనం భూలోకం, నీ ఛత్రం ఆకాశం, నీ భృత్యులు దేవతలు, నీ వందిమాగదులు వేదాలు, నీ నగర బ్రహ్మాండం, నీ పత్ని లక్ష్మి, నీ పుత్రుడు విరించి, నీ పుత్రిక గంగ, నీ ప్రాభవం క్రమంగా వర్ధిల్లుతూ ఉన్నది అని ఆ మహానుభావుని యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా స్తుతించారు ఈ పద్యంలో. అంతేకాకుండా మగమీనాకృతి వర్ధిజొచ్చి అసురమర్థించి అవేదముల్ మగుడం తెచ్చి విరించికిచ్చి అతనిని మన్నించి వ్యాపారగా పగ సాధించిన దివ్యమూర్తివనినే భావింతు నెల్లప్పుడున్ ఖగరాజధ్వజ భక్తవత్సల జగత్కారుణ్య నారాయణ. ఓ గరుడధ్వజ, ఓ భక్తవత్సల, ఓ జగత్కారుణ్య నారాయణ, నీవు చేప రూపంలో మున్నిట్లో మునిగి వేదాపహారి అయినటువంటి రాక్షసుని సంహరించావు. ఈ వేదాలను తెచ్చి మళ్ళీ చతుర్ముఖనికి ఇచ్చి అతడిని మన్నించావు. ఈ ప్రక్రియను బట్టి నీవు ఎసగమెసిగి పగ సాధించిన దివ్యమూర్తివని నేను సర్వదా స్మరిస్తూ ఉంటాను అని మత్స్యావతారమూర్తిని స్తుతించినటువంటిది ఈ పద్యము. దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఆ దశావతారాలన్నింటిలో కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ నారాయణ శతకంలో వర్ణించడం జరిగింది. భీమాకారవరాగమై భువనముల్ భీతిల్లి కంపింప ఉద్దామోర్వింగొనిపోయి నీరనిధిలో దాగున్న గర్వంధునిన్ హేమాక్షాసురు వీకదాకి జయలక్ష్మింగారవింపంగ నీ భూమిం దక్షిణ దంశ నెత్తిన వినుం భూజింతు నారాయణ. ఓ నారాయణ, హిరణ్యాక్షుడు గర్భాంధుడు లోకాలన్నీ గడగడ వణుకుతుండగా సర్వసస్యాలచే ఒప్పిన విశాల భూమిని తీసుకొని పోయి సముద్రంలో దాచుకున్నాడు. అప్పుడు నీవు భయంకరమైనటువంటి వరాహ రూపాన్ని దాల్చావు. ఆ రాక్షసునితో పోరాడి విజయం సాధించావు. వాడి అయిన నీ కొమ్ముతో
ఈ భూదేవిని ఉద్ధరించావు, కాబట్టి నిన్ను సర్వదా పూజిస్తూ ఉంటాను అని చెప్పి వరాహావతారంలో ఉన్నటువంటి మహానుభావుణ్ణి ఈ విధంగా స్తుతించారు. ఆ తర్వాత మహియన్నాకసముంబరద్వయ పరిమాణంబుగా పెట్టి ఆగ్రహమొప్పంబలి మస్తకంబుక పదగ్రస్తంబుగా నెమ్మితో విహరించింద్ర విరించి శంకర మహావిర్భూత దివ్యకృతిన్ సహజంబై విలసిల్వామనల సచ్చారిత్ర నారాయణ. ఓ నారాయణ, ఒక అడుగున నేల కొలతకు, రెండవ అడుగు నింగిని కమ్ముకున్నట్లు, మూడవ అడుగును బలిచక్రవర్తి శిరస్సును కోపందీర కప్పివేయినట్లు పెట్టి నెమ్మదిగా విహరించావు. నాకేశుడు, సత్యలోకేశుడు, భూతేశుడు ఆవిర్భవించినటువంటి నీ దివ్య రూపం సహజమై వెలిగింది. నీ చరిత్ర బ్రహ్మాండమంత ప్రకాశించింది అని చెప్పి త్రివిక్రమ అవతారంలో ఏ విధంగా అయితే పర్యవసించినటువంటి వామనావతారం యొక్క వామన బలిచక్రవర్తుల యొక్క సంవాదంలో కలిగినటువంటి అంశాన్ని ఇక్కడ వామనావతారాన్ని వర్ణించారు మహానుభావుడు పోతనామాచ్యులు. వరుసందాటికి జంపి కౌశిక ముఖ స్వాస్థ్యంబుగావించి శంకరు చాపంబుకి దృంచి జానకి దగం కళ్యాణమై తండ్రి సంపరుదారన్ వన భూమికేగి జగదాహ్లాదంబుగా రావణ్ ధరణింగి ఉల్చిన రామనామము కడున్ ధన్యంబు నారాయణ. ఇది ఏదైతే శ్రీరామచంద్రుని యొక్క గొప్పతనం, అతడు ఏ విధంగా అయితే తాటకిని నారాయణ శ్రీరాముడు తాటకిని చంపాడు, వరుసగా విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించాడు, ఆ విధంగానే శివధనస్సును విరిచాడు, జానకిని పరిణయమాడాడు, తండ్రి ఆజ్ఞను పాటించి అడవికేగి లోకం సంతోషించే రీతిగా రావణ్ణి సంహరించాడు అని చెప్పి ఈ విధంగా ఆ రాముని యొక్క అవతార ఉదంతాన్ని ఈ పద్యంలో వర్ణించారు మహానుభావుడు పోతనామాచ్యులు. కలిధర్మంబున బాపసంకతిలుదై గర్భంధులై తుచ్చులై కులశీలంబులు మాని ఏయ గతులంగ్రవ్వారు దుష్టత్వులం బలిగా జేయదలంచి ధర్మమెలమింబాలించి నిల్వంగ మీ వలనం గల్గ్యవతారమందగలనిన్ వర్ణింతు నారాయణ. ఓ నారాయణ, కలియుగ మహిమ వల్ల పాపాత్ములై గర్వాంధులై నీచులై కులక్రమాగత ఆచార సంప్రదాయాల్ని పాటించకుండా దుర్భరమైనటువంటి నడవలు చేత బాగా బలసినటువంటి దుష్టాత్ములని ఖడ్గానికి ఎరగా నీ సామర్థ్యం వల్ల కల్కి అవతరించగల నిన్ను వర్ణిస్తున్నాను. కల్కి అవతారమునందు శ్రీమన్నారాయణ యొక్క రూపవైభవాలని ఈ విధంగా వర్ణించారు. దీనిలో జగదాధారక భక్తవత్సల కృపా జన్మాలయాపాంగ భూ గగనాఖ్యేందు జలాత్మపావక మరుత్కాయో ప్రదీప ప్రయోగి గణే స్తుత్య మహాగణాశన లసత్కీర్వాణ సంసేవిత త్రిగుణాతీత ముకుంద నాదు మదిలో దీపింపు నారాయణ. విశ్వసృష్టి స్థితిలయాల కారణుడు కాబట్టి నారాయణుడు జగదాధారుడు, భక్తులందు వాత్సల్యం గలవాడు, కృపా కటాక్షం గలవాడు, జగచ్చరీరుడు, ఉజ్వలుడు, మహాయోగులచే స్తుతింపదగినవాడు, మహాపాప నాశకుడు, దేవరాజులచే సేవింపబడేవాడు, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతికి అధ్యక్షుడు, మోక్షదాత, జ్యోతిరూపుడైన సర్వేశ్వరుని సంబోధంతో ప్రార్థిస్తూ కవి తన హృదయంలో ప్రకాశించమన్నాడు. ఈ విధంగా నారాయణ్ణి తన హృదయంలో ఉండమని కవి ప్రార్థించినటువంటి పద్యం ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నది.
సర్వం వసించు నీ తనువునన్ సర్వంబు నందుండగా సర్వాత్మా వసించు దీపని మదిన్ సర్ధంబుగా చూచి ఆ గిర్వాణాదులు వాసుదేవుడనుసున్ కీర్తింతు ఏ ప్రొద్దు నాశీర్వాదంబు పవన్ మహామహిమ లక్ష్మీనాథ నారాయణ అని చెప్పి ఈ విధంగా ప్రార్థించారు. ఓ లక్ష్మీనాథ నారాయణ, నీ యందు అన్నీ ఉంటాయి, నీవు అన్నిటి యందు ఉంటావు, నీవు సర్వాత్ముడు అని సహృదులైన దేవతలు మున్నగు వారందరూ కూడా అర్థవంతంగా వాసుదేవుడు అంటూ సర్వదా నిన్ను కీర్తిస్తూ ఉంటారు అని చెప్పి నారాయణ యొక్క ఏదైతే సర్వాత్ముడు అనేటువంటి పదం ఉన్నదో దానిని ఇక్కడ పోతన మహానుభావుడు వర్ణించాడు. పరమంబై పరతత్వమై సకల సంపత్సారమై భవ్యమై సురసిద్ధోరగ యక్ష పక్షి మునిరక్షో హృద్గుహాభ్యంతర స్థిర సుజ్ఞాన సుదీపమై శృతి కళాసి సద్ఘ్రాన్నంతమై సిద్ధమై సరిలేకెప్పుడు నీదు నామమరున్ సత్యంబు నారాయణ. ఓ నారాయణ, నీ నామం చాలా ఉత్కృష్టమైనటువంటిది, యథార్థ విషయాన్ని బోధించేది, సకల భోగాల సారమైనది, దేవదానవ యక్ష పక్షి ముని సిద్ధుల హృదయాలలో జ్ఞానజ్యోతి అయినది, వేద శాస్త్రాలచే నిశ్చయింపబడినది, సిద్ధమైనది అయినటువంటిది అని చెప్పి నారాయణ నామంతో సాటి అయినటువంటి నామం లేదు అని చెప్పి ఈ విధంగా ఈ పద్యంలో వర్ణించి ఉన్నారు. అలాగే హరునిన్నత్రిజనాంజనేయుని గుహున్ నయ్యంబరీషన్ ధ్రువంగరి ప్రహ్లాద భీషణాక్షిని బలిన్ ఘంటాశ్రవన్నారదన్ గరమొన్నన్ విదిరన్ పరాశరసుతన్ గాంగేయునిన్ ద్రౌపదిన్ నరనక్రూరి నింబాయ కొండను భవన్ నామంబు నారాయణ. ఓ నారాయణ, నీ నామం శివుణ్ణి, పార్వతిని, ఆంజనేయుణ్ణి మొదలైనటువంటి భాగవతోత్తములందరినీ కూడా విడువకుండా వదిలిపెట్టింది. వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించింది. అనవరతం అనుసంధించేటువంటి మహానుభావులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నీవు మోక్షాన్ని కలుగజేశావు అని చెబుతున్నారు. అలాగే విందులటంచు గోపరమునల్ రేపల్లెలో భిన్ననాడెందల్ ప్రోయక ముద్దు మోమలర నిన్నాలంగి తంజేయుచో డెందమ్ముల్లని వారలాగా రసబీటీ లీలలందేల్చు మీ మంద స్మేర ముకొందు రోజులు మమున్ మన్నించు నారాయణ. ఓ నారాయణ, నందగోకులంలో చిన్నప్పుడు అందెలు సబడి చేస్తుంటే ముద్దులకేటువంటి ముఖం చూడముచ్చట గలుపుతూ ఉంటే గోపికలు విందులు అంటూ నిన్ను కౌగిలించుకున్నప్పుడు వారి మనసు ధీర శృంగార క్రియలతో సంతోషింపజేసి నీ మందహాస ముఖ చంద్రకాంతలు మమ్మల్ని కాపాడుతూ ఉంటాయి అని చెప్పి కృష్ణుని యొక్క బాల్యలీలల్ని వర్ణించినటువంటిది ఈ మహత్తరమైనటువంటి పద్యం. కేలన్ గోలయుగూటి చిక్కమున సంగీలించి నెత్తంబునన్ బీలీపించము జుట్టి నెన్నడుమునన్ పించావళిన్ గట్టి కర్లాలంకార కదంబగు గుచ్చ మధు మత్తాలీస్వనం బొప్ప నీరాలంగాచిన భావమిట్టిదని నే వర్ణింతు నారాయణ. నారాయణ, చేతిలో చద్దిమూట కట్టెను పట్టుకుని తలపాకు బరిపించాన్ని చుట్టి నడుముకి నెమిలీకలను కట్టి చెవులకు శోభకూర్చేటువంటి కడప పూల గుత్తి అందున్న పూదేనను ఆస్వాదించి మదించిన 9 జంకారధ్వంది ఊపుతున్న నీవు ఆవులగాంచిన రూపసంపద ఇట్టుదని నేను వర్ణిస్తున్నాను అని ఆలకాపరి అయిన కృష్ణుని రూప సంపదని వర్ణించినటువంటిది ఈ పద్యం. అలాగే జడయందేదడవయ్య జయ్యలశంశీలంబు మా చేతులందిడు మన్నందిరు నవ్వుతో వదలనన్ ఈనోక్తి ఈ పెట్ట ఎక్కుడు గోపుల్ ప్రియమంద నింద్రు ండటంచల గోవర్ధనాంద్రియమున్ కొడుగై ఉండగ కేలబోనితి గదా గోవింద నారాయణ.
ఓ నారాయణ, చైతన్యం లేనివాడా, చాలా కాలమైంది, నీ చెయ్యి అలిసిపోయింది, పర్వతాన్ని మా చేతుల్లో పెట్టు, మేము ఎత్తుకుంటామని గోపజనులందరూ కూడా తమ చేతుల్ని గుట్టకు ఆనించారు. నీవు చిన్నగా నవ్వుతూ ఆ పర్వతాన్ని తిన్నగా వదిలిచావు. గోపజనులకు నోట మాట పెగలలేదు. కీయని అరిచారు. గోవులు సంతోషించే రీతిగా, ఇంద్రుడు భయపడే విధంగా గోవర్ధనం అనేటువంటి గొప్ప గుట్టను గొడుగుగానే చేత్తో పట్టుకున్నావు కదా గోవింద. ఇది గిరిధరుని యొక్క చాతుర్యాన్ని వర్ణించినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఘట్టం. అలాగే లలితాకుంజిత వేణియుండడవి మొల్లల్ జారపాలస్థలిన్ దిలకం వయ్యన జారగొండలరు చొల్దీపింపలే చెక్కులన్ మొలకన్ నవ్వుల చూపులోరగిల మేన్ను వంకలన్ బోబగా నలిగే కొందువుగా అదే నీవు మురళి నాట్యంబు నారాయణ. ఓ నారాయణ, నీవు మురళీ నాట్యానికి పూనుకున్నప్పుడు అందంగా ముడిచిన జడలోని అడవి మొల్లపూలు జారిపోతుంటాయి. నుదుట పెట్టిన బొట్టు మెల్లగా జారుతుంది. కుండలాల కాంతులు స్నిగ్ధ కపోలాలపైన ప్రకాశిస్తాయి. మొలక నవ్వుల చూపులు ఒరగిల్లుతాయి. దేహం 3 వంకలు తిరుగుతూ ఉంటుంది. ఏ సంకల్పానికి యోగ్యంగా నాట్యం చేస్తావు అని మురళీనాథ వినోదిని యొక్క వర్ణనను ఈ విధంగా ఇక్కడ వర్ణించడం జరిగింది. మా పాలంగడు గ్రొవ్వి కోపికలతో మత్తిల్లి వర్తింతు నే మా పాలెంబుల వచ్చియుండుదు నిర్ణసన్ మా పాలతో నుండు మీ మా పాలైన సుఖబ్దిలో మునుగు జన్మన్నించి తాగొల్లలన్ మా పాలంగల వేల్పనీవయని కామన్నింతు నారాయణ. ఓ నారాయణ, మా ఆవుల పాలు త్రాగి బాగా బలిసి గోపికలతో మదించి ప్రవర్తిస్తుంటావు. మా పల్లెల్లో వచ్చి ఉంటావు. మా పక్షాన ఉండే మా భాగమైనటువంటి సుఖజలదిలో మునుగుతూ ఆ గొల్లలను క్షమించి కాపాడావు. మా పాలటి దేవుడు నీవు అని కదా గౌరవిస్తాను అని గోపకుల వేలుపు శ్రీకృష్ణ భగవానుడని వర్ణిస్తూ ఉన్నారు. ఒక కాంతామణి ఒక్కొక్క దీవు మరి ఇన్నొక్కర్తకై ఒక్కండ వై సకల స్త్రీలకు సంబల రాసక్రీడ తన్మధ్య కల్పక మూలమున వాణునాదరసమొప్పంగా బదార్వేల గోపికలంజంది వినోదమెందునెడ నీ పెంపొప్పు నారాయణ. ఓ నారాయణ, ఒక్కొక్క గోపిక్కు నీవు ఒక్కొక్కడవై వృత్తాకారంగా బారుతీరి మగవులందరూ మురిసిపోతుంటే ఆ రాసమండలానికి నడుమ కల్పతరువు క్రింద నీవు వేణునాదాన్ని సరసంగా పూరించావు. అలా 16,000 గోపికలతో కూడి వినోదిస్తున్నప్పుడు నీ వైభవం సకల లోక శ్లాఘనీయమైనది కదా అని శ్రీకృష్ణుని రాసక్రీడల్ని ఈ విధంగా వర్ణించారు. లీలన్భూతన ప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి దుశ్శీలుండైచిన బండి దానవ వ్యసంజిందై పడందన్ని ఆ రోలన్మద్దులు గూల్చిదేను మనుజున్ రోజంగా నీల్గించి వేకూలన్ కంసుని గొట్టి గోపికల కోర్కుల్ తీర్తు నారాయణ. ఓ నారాయణ, పూతం చనుబలం దాగి అలా ఓకగా ప్రాణాలని తీశావు. దుర్గుణంకల శకటాసురుని ఎగిరి ముక్కలే పడేలాగా తన్ని చంపావు. రోటి నీడ్చుకుంటూ పోయి 2 మద్ది చెట్లను కూల్చావు. ధేనుకాసురుని దమ్ము ఎగబోస్తూ నేల కొరికేలాగా చేశావు. కంసుడిని అతని సింహాసనం నుంచి జుట్టు పట్టి లాగి కొట్టి మట్టి కరిపించావు. గోపికల కోరికలను ఈడేర్చావు. శ్రీకృష్ణుడి యొక్క శిక్షారక్షణ కోసం దుష్టులను శిక్షించినటువంటి వర్ణన ఈ యొక్క పద్యంలో మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే మహానుభావుడు వరకాళింది తరంగడోలికలలో వైకుంఠధామంబులో వెరనొప్పారల యొజ్జలో మధురలో రేపల్లెలో ద్వారకాపురిలో నాడెడు భంగి నాది మదిలో భూరి ప్రసన్నాన ఆంబురహం గొప్ప నడించు చొప్పును సీతాంబోజాక్ష నారాయణ. ఓ ధవళంబోజాక్ష, ఓ నారాయణ, ఉత్కృష్టమైనటువంటి యమునా నదీ వీచికలు అనే డోరికల్లోనూ వైకుంఠంలోనూ అయోధ్యలోనూ
మొదలులోను, నందగోకులంలోను, ద్వారకాపూర్లోను నీవు ఆడుకున్నావు. అలాగే నా హృదయంలోనూ వికసిత వదన కమలంతో నటించడం కూడా నీకు యోగ్యమే నాయన అని చెప్పి ఆ విధంగా ఆ మహానుభావుని వర్ణించారు. తనువుంజీవుడు నేకమైన పిదపన్ ధర్మక్రియారంభుడై అనయమున్మది దన్నెరుంగక తుదిన్నాంనాయ చేయమగ్నుడై తను తత్వవియోగమైన పిదపం దానేర్చునే నీదు దర్శన ఇంపారంగ భక్తి వైభవ మహాసంకాశ నారాయణ. భక్తి వైభవ మహాసంకాశ నారాయణ. దేహం ఆత్మ ఒక్కటైన తర్వాత ధర్మాచరణకు పూనుకున్నవాడే అవశ్యంగా తాను తెలుసుకోలేక ప్రకృతిలో మగ్నుడవుతాడు. దేహేంద్రియాలను సడలి విడిపోయిన తర్వాత ఆ జీవుడు నీ దర్శనం చేసుకోగలుగుతాడా అంటూ ఈ విధంగా ఏదైతే శ్రీ నారాయణ శతకంలో మొదటి భాగాన్ని మీకు అందిస్తున్నాను, రెండో భాగాన్ని తరువాత అందిస్తాను.